మీ జైత్రయాత్రకు సోపానం. హెచ్ఎంటీవీ విజయోస్తు. సోమవారం నుండి శనివారం వరకు సాయంత్రం 5:30 మీ హెచ్ఎంటీవీలో. నమస్తే, వ్యవసాయ వార్తకు స్వాగతం. నేను ప్రతిభ. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న ఎరువుల సమస్యను అధిగమించడానికి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతామని కోరమాండల్ ఫెర్టిలైజర్స్ కంపెనీ ప్రకటించింది. రైతుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు స్కీమ్ ప్రకటించి లక్కీ డ్రా ద్వారా బహుమతులు ప్రదానం చేస్తుంది. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన కోరమాండల్ స్వర్ణోత్సవ వేడుకల్లో విజేతలను ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 10 మంది రైతులకు ట్రాక్టర్లు, 20 మంది రైతులకు నానో ట్రాక్టర్లు అందజేస్తుంది. లెక్కకు మించి వాడుతున్న ఎరువులతో భూమి సారం కోల్పోతోందని, సారాన్ని కాపాడటానికి సేంద్రియ ఎరువులను అందుబాటులోకి తెచ్చినట్లు కంపెనీ ప్రకటించింది. ఈ కార్యక్రమంలో నటి కామ్నా జెట్మలాని స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. జిల్లాల్లో నుంచి కూడా అతి మంచి స్పందన రావడం జరిగింది. కోరమండల్ సంస్థ వారు భూసార పరీక్షలు, శాస్త్రవేత్తలతో సమావేశాలు గ్రామ గ్రామానికి వెళ్లి వాటిని నిర్వహిస్తున్నాం. ఈ భాగంగా రైతులందరూ కూడా వారి భూమిని ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ శ్రీలతో తులతూగాలని 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అదనంగా 7 లక్షల టన్నుల ఉత్పత్తిని చేయడానికి అన్ని సిద్ధం చేశాం. వచ్చే నెలలో ఆ కొత్త ప్లాంట్ ను కూడా ప్రారంభించబోతున్నాం. రబీ సాగుకు నీరిచ్చే అవకాశం లేదని నాగార్జున సాగర్ ఎడమ కాలువ రైతులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది రబీతో పాటు ఈ ఏడాది ఖరీఫ్ లో నీరు విడుదల చేయలేదు. ఈ సీజన్ కు నీటిని విడుదల చేసి ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు రబీ పంటకు సాగర్ నుంచి ఎడమ కాలువ పరిధిలో నీటి విడుదల సాధ్యమవుతుందా అనే సందేహం